దెబ్బకు కింద గంటలు గల్లు మన్నాయి. ముచ్చట ఏంటంటే నేను మా దోస్తుగాడు కలిసి మా దోస్తుగాడి ఊరికి దసరాకు పోయినాం అన్నమాట. అక్కడ ఒక జామ చెట్టు ఉంది. జామ చెట్టు నుంచి ఒక జామకాయ కింద పడింది. అది మేము తీసుకున్నాం. దానికి 2 బొక్కలు ఉన్నాయి. అన్న అది పాము కాటేసింది, తింటే చచ్చిపోతారని ఆ పోరాడు చెప్పిండు. దెబ్బకు మా గుండె జారి చేతిలోకి వచ్చింది. ఖరాబ్ అయిపోయిన జామకాయలు తీసుకొని దూరంగా ఉన్న చెట్టును కొట్టాలని ఇద్దరం బెట్టు కట్టుకున్నాం. సో ఇద్దరికి కూడా తగలలేదు. ఆ నుంచి ఒక చెరువు గట్ట దగ్గరకు వచ్చినాం. చెరువులో చాలా చేపలు ఉన్నాయంట. ఎదురుగా ఇద్దరు చాలా సేపటి నుంచి పడుతున్నారు. ఇంతకుముందు వాళ్ళకి పడ్డాయి. మేము వచ్చి గంట అయింది. గంట సేపటి నుంచి ఒక్క చేప కూడా పడలేదు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. సో అక్కడ నుంచి మేము ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. ఈ చెట్టు దగ్గరికి రాత్రి 1 గంటలకు అస్సలు రావద్దంట. కరెక్ట్ గా 3 తోవల ప్లేస్ లా చాతబడి ఇల్లు చేస్తారంట. ఎవరెవరో కనిపిస్తారంట. సో అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి మేము నైట్ పూట బయలుదేరినాం. సో మాకైతే ఏదేదో కనబడడం స్టార్ట్ అయింది. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. అక్కడ నుంచి స్పీడ్గా ఆటోలో ముందుకు వెళ్ళిపోయినాం. మాకైతే చాలా భయం అయింది. ఆటో వెనకాలకి చూస్తే మొత్తం చీకటి ఉంది. మాకైతే ఉనికిపోయింది అనమాట. సో అదే ప్లేస్కి మార్నింగ్ వస్తే ఏమనిపించలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా, బాయ్.